అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభరాశి వారికి మే మాసంలో 11, 12, 13, 14 తారీఖుల్లో వృషభరాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందామండి. మరి వృషభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోతున్నటువంటి కొన్ని మార్పుల గురించి, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి తెలుసుకుందాం. మనసు పెట్టి మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి స్మరించుకొని ఈ వివరణ అంతా కూడా వినండి. ఈ వీడియో మీ ముందుకు రావడం అనేది యాదృచ్ఛికంగా అయితే జరగలేదు. ఇది కూడా భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక సంకేతంగా భావించాలి వృషభ రాశి వారు. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలకు, ఆ సమస్యలకు కలిగినటువంటి కారణాలు, అలాగే ఆ సమస్యలను సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరనేది మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. చెప్పాలంటే ఈ యొక్క శుక్రగ్రహంతో వృషభ రాశి వారు శుక్రగ్రహాధిపతి కావడంతో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా శుభప్రదం. మరి మీరు జీవితంలో మంచి కుటుంబ సౌఖ్యం కోసం, అలాగే శాంతి కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం వృషభ రాశి వారు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. కాబట్టే వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ సంతోషాన్ని హరించి వేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే వారి యొక్క ముసుగులు తొలగిపోయేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, వారు మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులై ఉండవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీరు కొంచెం అశ్రద్ధ చూపినా మీ జీవితంలోకి వచ్చేటటువంటి అదృష్టం అనేది చెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అసలు మీ శత్రువుల యొక్క కుట్రలను ఛేదించి మీరు విజయం ఎలా సాధించాలి, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాల విషయం గురించి ఏకాగ్రతతో వినండి. మీ తలరాతను మార్చేటటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆలస్యం చేయకుండా ప్రతి మాటను కూడా ప్రశాంతంగా వినండి. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుంది. మీ జీవితం ఏ దిశలో వెళ్ళాలో నిర్ణయించేటటువంటి గడియలు కూడా, మీరు పోరాడుతున్నటువంటి పోరాటాలకు తగినటువంటి పరిష్కారం, మీ రహస్య శత్రువుల యొక్క ఆట కట్టించేటటువంటి సమయం. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం చాలా అంటే చాలా దివ్యమైనటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి రోజులకు నిదర్శనం కాబోతుంది. అయితే మీరు నిర్లక్ష్యం చేస్తే అదృష్టం కూడా తలకిందులు కావచ్చు. మీ ఇంటి పునాదులు సైతం కదులుతాయి. మీ కుటుంబ సభ్యులందరి నిద్ర కూడా కరువైపోతుంది. ఎన్నాళ్ళుగానో మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కలలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు ఒక భయంకరమైనటువంటి కుట్రను సైతం పన్నారు. అది ఏంటి? మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు పడుతున్నారు, ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయేటటువంటి ఒక నిజం సామాన్యమైనటువంటి జ్యోతిష ఫలితం కానే కాదు. ఇది చాలా చాలా భయంకరమైనది. దైవ ఆశీస్సులతో కూడినటువంటి పరమ సత్యం. దీనిని వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది, మీ కళ్ళు చెమర్చుతాయి, మీలో తెలియనటువంటి ఒక చైతన్యం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ మాటలు నేరుగా గ్రహ నక్షత్రాల గమనం, అలాగే దైవ సంకేతాలతో ముడిపడి ఉంది. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఈ యొక్క గ్రహాల ప్రభావం అనేది మీ జీవితంపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం, మీ సంతోషంపై ముఖ్యంగా ప్రభావితం చూపుతాయి. చూడండి, చాలాసార్లు భగవంతుడు మనకు ముందే కొన్ని సంకేతాలను పంపిస్తుంటాడు. మనసులో ఏదో తెలియనటువంటి అలజడిని కలిగిస్తాడు. కళల ద్వారా కొన్ని రకాలుగా హెచ్చరిస్తాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరిగిపోతూ ఉంటాయో, వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉంటాయో, ఆరోగ్యంలో ఏదో తేడా కొడుతుందో, అప్పుడు చేతులు జోడించి భగవంతుని వేడుకుంటారు. కానీ ఈసారి జరగబోయేది కొంచెం మిమ్మల్ని హెచ్చరికంగా మార్చేటటువంటి పరిస్థితి. చెప్పాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్ళుగానో మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీలుస్తున్నటువంటి కొంతమంది శత్రువులు కూడా మేల్కొంటారు. ఆ తరువాత మీ జీవితంలో వచ్చేటటువంటి దైవానుగ్రహం అనేది గొప్పగా ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయటపెడుతుంది. మీరు ఇంతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసినటువంటి మోసం, మీ వెనుక వారు పన్నినటువంటి కుట్రలన్నీ కూడా
ఇప్పుడు బయటపడేటటువంటి సమయం వచ్చింది. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరి ముసుగులు కూడా ఈ 4 రోజుల్లో తొలగిపోతాయి. ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు, ఎవరూ కూడా దాక్కోలేరు. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక మహత్తునైతే మీరు గమనిస్తారు. మీ అభివృద్ధికి బాటలు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. కానీ మీరు ఈ సంకేతాలను తప్పకుండా గుర్తించాలి. గుర్తించకపోతే మీరు దేనినైతే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నారో దానినే మీరు ఎదుర్కొంటూ ఉండవలసినటువంటి పరిస్థితులు. మీరు అనుకుంటున్నటువంటి ప్రతి మంచి పని కూడా వెనక్కి నెట్టవేయబడేటటువంటి రోజులు. వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా కంగారు పడనవసరం లేదు. దైవశక్తి ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటుంది. మీకు ఈ వివరణ నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న శ్రమలకు, కష్టాలకు, మీ శత్రువుల కుట్రలకు ఎండ్ కార్డ్ పడేటటువంటి సమయం అన్నమాట ఇది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ 4 రోజుల్లో వచ్చేటటువంటి మార్పులు మీ ఓపికకు అసలైనటువంటి పరీక్షగా మారబోతుంది. అయితే ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ యొక్క శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 4 రోజులు చాలా శక్తివంతమైనటువంటి సమయం. అయితే ఈ గ్రహాల చక్రం అనేది చాలా వేగంగా తిరగబోతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి శత్రువులను వారు అల్లినటువంటి వలల్లోనే వారే చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు మిమ్మల్ని కిందకు పడవేయాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ పడవేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలని చేస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక తిథులు, ఈ ప్రత్యేక రోజులు దైవ సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి శత్రువుల కాలం చెల్లిపోయిందని. అయితే దైవానుగ్రహం ఎవరిపై ఉంటుందో, ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ తంత్ర మంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుట్రలు ఏమీ కూడా చేయలేవు. కాబట్టి భగవంతుడి యొక్క కృప మీకు ఒక రక్షణ కవచంలా మారింది. మరి మీరు చేసినటువంటి శ్రమకు వృషభ రాశి వారికి భగవంతుడు తీర్పునివ్వబోతున్నాడు. అయితే దీనికి ప్రతిఫలంగా వృషభ రాశి వారికి భగవంతుడు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరు సక్సెస్ని చూస్తారు. మరి దీనికి కారణం మీది కాదు, భగవంతుడిది. నిర్దోషులు రక్షింపబడతారు, దోషులు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరూ కూడా తప్పించుకోలేరు, ఎవరూ దాక్కోలేరు. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత ఈ పుణ్యకాలంలో మీకు ఈ కొన్ని మార్పులు అయితే కలుగుతాయి. అవి మీ అభివృద్ధికి కొత్త దారులు తెరిచేలా ఉంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు మరలా మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు కనుక ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నాళ్ళుగానో దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందుక నిలబడి ఉంటుంది. మీ కలలను చిన్నాభిన్నం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా కొన్ని రకాల సమస్యలను భరిస్తున్నారు. మీ ఇంట్లో కొంతమంది నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు చేసే మోసాలు, మీ వెనుక వారు ఆడినటువంటి నాటకాలన్నీ మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకున్న వారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్నవారు, వీరందరి ముసుగులు కూడా ఈ ప్రత్యేక ఇప్పుడు మనం చెప్పుకున్న రోజుల్లో తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీకు ఒక సృష్టమైనటువంటి సంకేతం భగవంతుడు అందిస్తాడు. ఏదో ఒక సంఘటన జరగడం, లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు, లేదా ఒక కళ ద్వారా మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు మీ క్షేమాన్ని కోరుకునేవారు, ఎవరు మీ వెనుక కుట్రలు పన్నుతున్నారు అనేది. మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చెడు ఉద్దేశంతో పథకాలు వేసినటువంటి ఆ శత్రువులకు ఈ 4 రోజుల్లో చివరి రోజులుగా, అంటే ఆఖరి తీర్పును భగవంతుడు ఇవ్వబోతున్నాడు. వారు చేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరగబోతుంది. వారు తమ సొంత వలల్లో వారే చిక్కుకుపోయి బయటకు వచ్చే దారి దొరకక అల్లాడిపోతారు. భగవంతుడు కొంచెం ఆలస్యం చేయవచ్చేమో, కానీ ఎప్పటికీ కూడా అన్యాయాన్ని మాత్రం సహించడు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం ఉండదు. శత్రువు తన తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించి తీరాల్సిందే. కానీ ఈ సమయంలో మీరు కూడా మీ శక్తిని కాపాడుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోప్పడడం కానీ, ఆవేశంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ అస్సలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే వృషభ రాశి వారికి మీకు వచ్చేటటువంటి ప్రతి సమస్యను కూడా ఒక సవాలుగా తీసుకునే సమయం ఇది. ఎవరైతే ఈ కష్టకాలాన్ని ఓపికతో దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాలు కూడా బలపడతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ మధ్యకాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్లుగా మీరు గమనించుంటారు. దానికి కారణం అంటే మీ మనసు ఆందోళన చెందడం, రాత్రిపూట తెలియనటువంటి ఒక భయం వేయడం, నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతూ వస్తున్నాయి. తరచూ చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావడం, బాగా మీకు అంటే ప్రతికూలమైనటువంటి శక్తులు మీపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పడానికి ఇవి కొన్ని సంకేతాలు. అయితే భయపడిన అవసరం లేదు. మీకు ఒక నిజం అనేది బయటపడబోతుంది. ఆ క్షణం నుండి ఒక దివ్యమైనటువంటి శక్తి మీ చుట్టూ రక్షణా కవచంలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను దూరం చేసి మీకు ప్రశాంతతను ఇస్తుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు తప్పకుండా దుర్గా మంత్రాన్ని స్మరించండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తే ఈ తిథుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. భగవంతుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. వారు పారిపోవడానికి వారి దారి వారే వెతుక్కుంటారు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకునే సమయం ఇది. అలాగే వారి కుట్రలన్నీ కూడా విఫలం అవ్వడం చూసి మీరే నవ్వుతారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు తప్పకుండా మీ ఎదుగుదలను చూసి కూడా నోరెళ్ళబెడతారు. అయితే ఆ రోజు మీకు అందుతున్నటువంటి ఆ దివ్య ఆశీర్వచనం మీ భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇకపై దేనికి భయపడిన అవసరం లేదు, తలదించుకోని అవసరం లేదు. కేవలం మీ పనిపై మీరు దృష్టి సారిస్తారు. నిజాయితీగా కష్టపడండి. భగవంతుడి తీర్పు అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. మీకు కీడు తలపెట్టే వారికి ఆ కీడే తిరిగి వారికే తగులుతుంది. వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి కూడా భగవంతుడు రెట్టింపైనటువంటి మంచి ఫలితాలని ఇస్తాడు. సత్య మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్నిక ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దైవకృప మీ శత్రువుల యొక్క ఆట కట్టించడానికి, వారి కుట్రలను నాశనం చేయడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా వృషభ రాశి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పేర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కీలకమైనటువంటి అక్షరం ఏంటనేది, వారి నుండి మీ కుటుంబాన్ని మీరు ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీరు తప్పకుండా ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినాలండి. మీ భక్తిని మీ మనసులోనే చాటుకోండి. మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ ఈ మాటలను వినండి. అలాగే మీకు ఎన్నో రకాలుగా అంటే గత కొంతకాలంగా మీ శత్రువుల కుట్రలన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ వారికి అంతం కాబోతుంది. వారి పన్నాగాలన్నీ కూడా, వారి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా అంతం కాబోతున్నాయి. ఒక మనిషికి తన శక్తికి మించినటువంటి భారాన్ని భగవంతుడు ఎప్పుడూ ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయేటటువంటి ప్రతి సవాలు కూడా ఈ రోజుల్లో మీకు అనుకూలంగా మంచి ఫలితాలనైతే భగవంతుడు ఇస్తాడు. అకస్మాత్తుగా ఎన్నో శుభవార్తలు వినవచ్చు. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు మరలా వేగంగా ముందుకు సాగినట్లుగా మీకు అనిపిస్తాయి. ఇక మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా ఈ 4 రోజులు ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగాలు, మీ దారిలో ఉన్న చీకటిని తొలగించేటటువంటి గొప్ప రోజులు. మీ మీద మీకు ప్రత్యేకమైనటువంటి నమ్మకం, ఓపిక ఏర్పడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీరు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే శత్రువుల ఆట ముగిసింది. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం. మీ విజయాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. ముఖ్యంగా చెప్పాలంటే భయపడే ముందు ఆకాశంలో అలజడి మొదలవుతుంది. మనసులో తెలియనటువంటి ఆందోళన కలుగుతుంది. ఆ తరువాతే పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆ మనశ్శాంతి లేనటువంటి స్థితి కేవలం సామాన్యమైనదైతే కానే కాదు. ఇది మీ అదృష్ట తలుపును వేగంగా తిరగరాయడానికి భగవంతుడిచ్చినటువంటి సంకేతం. పాత తప్పులన్నీ తొలగించి కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ కూడా పూర్తవుతాయి. తరువాతే కొత్త సుఖాలు, సంతోషాలు వాటి తలుపులు తెరుచుకుంటాయి. మరి ముఖ్యంగా ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మీకు కనిపిస్తాయి. మీ నిజమైనటువంటి శ్రేయోభిలాషులు ఎవరు, మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్నటువంటి ద్రోహులు ఎవరు, మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారు ఎవరు అనేది మీరు క్లియర్గా తెలుసుకోగలుగుతారు. భగవంతుడు తన భక్తుడిని ఎప్పుడూ కూడా చీకట్లో ఉంచడు. ఈరోజు నాకు కలుగుతున్నటువంటి దైవ సంకేతాల ప్రకారం మీ దారిలో ముళ్ళు వేస్తున్నటువంటి మీ ప్రత్యర్థి
ప్రత్యర్థి బలహీన పడిపోబోతున్నాడు. వారు అల్లిన కుట్రల వలలో వారే చిక్కుకోబోతున్నారు. ఇక బయటకు వచ్చే దారి కూడా వారికి దొరకకపోవచ్చు. మీపై పన్నిన ప్రతి కుట్ర వారికే ఎదురు తిరగబోతుంది. మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ సంక్షోభమే మీకు ఈ 4 రోజుల తర్వాత చాలా గొప్పగా, అంటే మీకు ఒక వరంగా మారి మిమ్మల్ని మరింత బలోపేతం చేసేటటువంటి రోజులు. వృషభ రాశి వారి జీవితంలో ఇది చాలా కీలకమైనటువంటి రోజు. మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైనటువంటి హెచ్చరిక. ఇక ఈ 4 రోజుల తర్వాత గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు ఊహించినటువంటి దెబ్బలు తగిలేటటువంటి ప్రమాదం కలుగుతుంది. మీ కలలు కూడా చిన్నాభిన్నం అవుతాయి. అందుకే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. దైవనామాన్ని స్మరించండి. అయితే మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమను ఇచ్చారు, బంధాలను గౌరవించారు. కానీ మీకు దక్కింది మాత్రం ఏమిటి? వెన్నుపోటు, మోసాలు, ఇక కొందరి కుతంత్రాలు. మీ సంతోషాన్ని ఎవరో దిష్టి తగిలేలా చేశారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగాలేకపోవడం కారణం కానే కాదు. మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల కుట్రలు. మరి ఆ వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? చేతికి అంది వచ్చిన డబ్బు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడడం, రాత్రిపూట మీకు నిద్ర కరువవడం, ఇవన్నీ ఏదో సాదాసీదాగా జరుగుతున్నవైతే కానే కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయుల, శ్రేయభిలాషులా నటిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆడుతున్న జగన్నాటకం ఇదే. కేవలం ఆ వ్యక్తులు మీ సర్వనాశనానికి కారణమవుతున్నారు. మీ ఎదుగుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవ్వాలని కోరుకుంటున్నారు. మీరేమో చాలా అమాయకులు కాబట్టే మీ చుట్టూ ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్ముతున్నారో, ఎవరికైతే మీ ఇంట్లో, మీ గుండెల్లో చోటిస్తున్నారో ఆ వ్యక్తులే ఎన్నో రకాలుగా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే మీ ప్రతి పని, మీ సంతోషం, మీ విజయం వరకు వెళ్లకుండా మధ్యలోనే వారు ఆగిపోయేలా చేస్తున్నారు. ఏదైనా మంచి పని అవుతుందిలే అనుకునేలోపు దాని గురించి ఏదో ఒక అశుభవార్త వినడానికి మీరు సిద్ధంగా ఉంటున్నారు. సంబంధం లేని విషయాలకు కూడా ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అనారోగ్యం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఇది కొంతమంది వ్యక్తుల యొక్క నరదృష్టి ఫలితం కూడా అని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తులు మొదటి అక్షరం వచ్చేసి ఎస్, అలాగే ఆర్. వీరు మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు. మీ ప్రతి పనిలో కూడా ఎన్నో రకాలుగా సలహాలు ఇస్తున్నట్టు, మీ మేలు కోరేవారిలాగా నటిస్తూ, వారి మనసులో ఏదో ఒకటి పెట్టుకొని, విషం పెట్టుకొని, మీ అభివృద్ధి, మీ ఇంటి సంతోషం మాది అన్నట్లుగా మిమ్మల్ని నమ్మబలికిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండే తీరాలి. అయితే మీరు మాత్రం చాలా సురక్షితంగా ఉండబోతున్నారండి. ఈరోజు నేను చెబుతున్నటువంటి ఈ నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడు మీరు జాగ్రత్త పడితే మీ జీవితం మరింత ఎక్కువగా కాపాడబడుతుంది. తర్వాత కేవలం పశ్చాత్తాపం కాకుండా మీరు రక్షణగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి సాధారణంగా శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం కోసం కొన్ని దేవతారాధనలు, అలాగే పరిహారాలు అనేవి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుక్రగ్రహాధిపతి కావడంతో లక్ష్మీదేవి పూజ వృషభ రాశి వారికి ఎంతో శుభప్రదం. కాబట్టి ప్రతిరోజు కూడా కాకపోయినా ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఈ రోజు నుండి 4 రోజులు కూడా తప్పకుండా శివాభిషేకం చేసుకోండి. సోమవారం విశేషంగా పరమేశ్వర ఆరాధన చేసుకోండి. ఆర్థిక అడ్డంకులు, అలాగే మీకు సంబంధించినటువంటి జాతక దోషాలు తగ్గడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. ప్రత్యేకంగా శనివారం లేదా ఏకాదశి రోజుల్లో విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే వృషభ రాశి వారి జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి వస్తాయన్నమాట. పేదలకు అన్నదానం, మహిళలకు అలంకార వస్తువులను దానంగా ఇవ్వడం కూడా ఎంతో మంచిది. ఇక అలాగే శుక్రవారం గోవులకు పచ్చిగడ్డి పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాలు, ఈ 4 రోజుల్లో మీరు ఆచరించవలసినటువంటి కొన్ని విషయాలు, అలాగే ఏ వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేది కూడా తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.